సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు అని ఆమోసు గ్రంథంలో రాయబడింది. దీని అర్థం ఏంటి? నేను ఇతరులతోనూ, ఇతరులు నాతోనూ ఏదైనా ఒక ఒప్పందానికి రాకుండా కలిసి ఒక పని చేయలేం, కలిసి ప్రయాణం కూడా చేయలేం. అలాగనే పరలోకంలో ఉండే దేవుడు నీతో కలిసి నడవాలంటే, లేదా నిన్ను తన కూడా తీసుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా నీతో ఆయన ఉండడానికి అంగీకరించాలి. మరి నీతో ఆయన అంగీకరించడానికి కారణం చెప్పన, ఇదిగో ఏదేను వనములో ఆదాము హవ్వలు దేవుని మాటను వ్యతిరేకించింది. ఆయన చేసిన పని ఏంటంటే వాళ్ళను తోటలోంచి తరిమేసింది. అదే మీరు కానీ ఏలీ కుటుంబ విషయంలో చూస్తే ఇజ్రాయేలు చేసిన తప్పును బట్టి ఆయన వాళ్ళ మధ్యలో లేకుండా వెళ్ళిపోయాడు. అందుకని దేవుని స్తోత్రం, నీవు నీ నడక, నీ పడక, నీ క్రియలు అవి ఆయనకు అనుకూలంగా ఉన్నాయో లేదు చూసుకో. లేకపోతే ప్రతికూలంగానే నడుస్తూ దేవుడు నాతో కూడా ఉన్నాడని నువ్వు మోసపోతావేమో. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని దీవించును.